సత్యనారాయణ గుప్తా గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ శాఖకు సంబంధించినటువంటి మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం చెప్పచ్చు. ముఖ్యంగా 33 జిల్లాలతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రెడ్ క్రాస్ నుండి సేవలు అందించిన ఘనత హైదరాబాద్ జిల్లా శాఖకు దక్కినందుకు గర్వంగా ఉంది, అందులో మెంబర్ అయినందుకు. తద్వారా భీమిరెడ్డి గారి అధ్యక్షతన ఎన్నో కార్యక్రమాలు, పర్టికులర్గా కరోనా పీరియడ్లో మేము చేసినటువంటి కార్యక్రమాలు హైదరాబాద్ రెడ్ క్రాస్ నుండి మేము V3 న్యూస్ ఛానల్ మరియు వైశ్య వికాస్ వేదిక నుండి దాదాపుగా 40 రోజుల పాటు ఫుడ్ ప్యాకెట్స్ని రాజ్భవన్కు పంపించినటువంటి ఘనత ఆ అవకాశం కల్పించింది హైదరాబాద్ రెడ్ క్రాస్ సంస్థకు. పేరు పేరున మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే కాకుండా ఈ రోజు వరకు దాదాపు నేను 7 ఇయర్స్ నుండి రెడ్ క్రాస్ అసోసియేట్ మెంబర్గా ఉన్నాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎన్నో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు, ప్రతి కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. దాంతోపాటు మేము కూడా మా ఆర్గనైజేషన్స్ కాచం ఫౌండేషన్ నుండి కానివ్వండి, V3 న్యూస్ ఛానల్ ద్వారా సంయుక్తంగా 40 రోజులైతే ఏకదాటిగా హైదరాబాద్ నగరంలో రెడ్ క్రాస్ బండితో పాటు V3 న్యూస్ ఛానల్ పూర్తి స్థాయిలో పనిచేసింది, ప్రజల కోసం పనిచేసింది. ఒక సామాజిక నేపథ్యంలో సామాజిక సేవలను ఒక దృక్పథంతో పెద్దలు ఇంతకుముందు విజయలక్ష్మి మేడం గారు చెప్పారు. అంటే మనం పోతేమో కానీ చాలా మందికి సాయం చేసేటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి వేదిక ఏదైతుందో అది రెడ్ క్రాస్. యావత్ ప్రపంచంలో రెడ్ క్రాస్కు ఉన్నటువంటి గుర్తింపు సమాజ సేవలో ఏ ఆర్గనైజేషన్స్, ఏ NGO ఆర్గనైజేషన్స్ లేవు. దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రభుత్వం ప్యారలల్గా పనిచేస్తున్నటువంటి సంస్థ కాబట్టి ఆ సంస్థ ద్వారా మనం చేసేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది. తద్వారా మనకు ఒక గుర్తింపు అనేది వస్తుంది. ఆ నేపథ్యంలో మనం ఇంకా ఎన్నో ఎక్కువ కార్యక్రమాలు చేసే దాంట్లో ముందుండొచ్చు. దాని తర్వాత మేము చేసే కార్యక్రమాల్లో స్టూడెంట్స్ అయితే ప్రతి కార్యక్రమానికి మా ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఇక్కడ వచ్చేసినటువంటి JRC పిల్లలందరూ కూడా వచ్చినందుకు వారు కూడా మా ఆర్గనైజేషన్ నుండి, మా V3 న్యూస్ ఛానల్ నుండి వారికి అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. పర్టికులర్గా ఎన్నో కార్యక్రమాలు ఈ బిల్డింగ్ అంటే మళ్ళీ మాడిఫై చేసే కంటే ముందు నుండి మాడిఫై చేసేంత కూడా మేము పనిచేస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి విపత్కరమైనటువంటి సమయాల్లో కూడా ఏ అవకాశం దొరికినా సేవ చేసే దాంట్లో రెడ్ క్రాస్కు మా సేవలు అందిస్తామని చెప్పి మా కాచం ఫౌండేషన్ నుండి, కాచం వ్యవసాయం నుండి తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి భీమిరెడ్డి గారు చెప్తున్నాం. అలాగే అధికారులకు కూడా అంటే దాదాపుగా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి నేపథ్యం ఒక రెడ్ క్రాస్ నుండి కల్పించారు. కాబట్టి దానికి కలెక్టర్ గారు ప్రతి జిల్లాకు అధ్యక్షులు ఉంటారు. దాని తర్వాత తద్వారా రాష్ట్రానికి గవర్నర్ గారు బాధ్యతలు ఉంటారు. కాబట్టి ప్రత్యేకంగా గవర్నర్ బంగ్లాకు ఆ 45 రోజులలో ఒక 10 రోజులు అయితే మేము కూడా పోవడం జరిగింది రాజ్భవన్కు. మరి ఈ అవకాశం గొప్ప అవకాశం రెడ్ క్రాస్ ద్వారా వచ్చింది. కాబట్టి ఫర్దర్లో కూడా నేను ఇప్పటికీ 2 సార్లు గవర్నర్ నరసింహన్ గారి ద్వారా, తమిళసై ద్వారా 2 సార్లు గోల్డ్ మెడల్ తీసుకున్నాను. మళ్ళీ అవకాశం వస్తే కూడా మాకు అవకాశం కూడా వస్తుందని చెప్పి నమ్మకంతో ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసే దాంట్లో మేము మరొకసారి ముందుంటామని చెప్పి హైదరాబాద్ శాఖ అధ్యక్షులు భీమిరెడ్డి గారికి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి హైదరాబాద్ జిల్లా వారికి మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు. ఇచ్చి కొంచెం యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు వైస్ పెట్టేస్తారు. ఇప్పుడు మాట్లాడిన సత్యనారాయణ గుప్తా గారు రెడ్ క్రాస్ సేవా కార్యక్రమం చేస్తారు కాబట్టి వారికి ప్యాటర్న్ కూడా మహాపోషణగా ఇవ్వడం జరిగింది. అట్లా మనం కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటే మనకు కూడా గౌరవ స్థానం రెడ్ క్రాస్లో సేవ చేయడానికి లభిస్తుంది. మీరు కూడా జాయిన్ కావచ్చని నేను కోరుకుంటున్నాను. సత్యలక్ష్మి నువ్వు తప్ప ఎవరు ఉండదు ఇక్కడ. సార్ వెళ్ళిపోండి, కాదు వెళ్ళిపోండి. సార్ వెళ్ళండి మరి, సార్ సార్ మీరు వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోమని చెప్పండి.